హలో ఎవ్రీవన్, అందరూ ఎలాగున్నారు? ఫస్ట్ ఈ రా వీడియో చూసేసి వచ్చేయండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. తర్వాత మాట్లాడదాం, ఓకేనా? ఇట్లా బిజినెస్ చేసే వాళ్ళు అడిగి మళ్ళీ చేయించుకుంటారు. నేను బిజినెస్ చేసే వాళ్ళ దగ్గరికి నేను వచ్చేసి వీడియో చేస్తున్నా. నా పేరు భారతి, స్మార్ట్ భారతి శివ బ్లాగ్స్ అని ఉంటుంది. ఓన్లీ సలాడ్ 30 రూపీస్ అంటండి. రాగి జావ 15 రూపీస్ అంట. బాయిల్డ్ ఎగ్ 12 రూపీస్. రేట్నా? ఫైవ్ స్టార్ట్ అవుతుందా? 5:30 డైలీ ఉంటాము. అప్పుడైతే ఇంకా ఫుల్గా ఉంటుంది. దాకా అయిపోయింది కదా. అయిపోయి 10కి క్లోజ్ అయిపోతుంది. 10 రూపీస్ అన్ని మనమే ఇంకా ప్రిపేర్ చేస్తాం. ఇవన్నీ ఇంట్లోనే కదా? అన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాం. ఇది చూపి రాగిజావ ఎలాగుందో. ఓన్లీ బెల్లం. సరేమ్మా, థ్యాంక్ యూ. మనం ఒకరికి హెల్ప్ చేయాలంటే మనకు పెద్దగా ఫాలోవర్సే ఉండాలి, మనకి డబ్బులు వచ్చేస్తూ ఉండాలి, మనం ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్ అని పేరు ఉండాలి. ఇవన్నీ ఏం ట్యాగ్లు అవసరం లేదండి. ఒకరికి నిస్వార్థంగా హెల్ప్ చేయాలి అని అనేది ఒక్కటి ఉంటే చాలు. నాకెందుకో మార్నింగే బయటికి వెళ్ళేసి వస్తూ ఉంటే స్వతంత్రంగా స్వయం శక్తితో బతికే వాళ్ళని చూస్తే మాత్రం నాకు ఒకలాంటి స్పిరిట్ వచ్చేస్తుంది అనమాట. నా అక్కడ స్టేషన్ రోడ్లో, రైల్వే స్టేషన్ పోయే రోడ్లో ఒక అమ్మాయి ఫ్రూట్ బౌల్ పెట్టుకొని అక్కడ నిల్చొని ఉందనమాట. నేనే అమ్మాయి దగ్గరికి వెళ్ళి అన్ని వివరాలన్నీ కనుక్కొని నేను యూట్యూబ్లో పెడతాను, ఎంతో కొంత నీకు హెల్ప్ అవుతుంది అని అనేసి నేనే అడిగాను అనమాట. వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ని అప్రోచ్ అయ్యి అడిగినారంట వీడియో చేయమని. చాలా అమౌంటే డిమాండ్ చేశారంట. కానీ చిన్నగా చేసుకునే వృత్తులు వాళ్ళు కదా, ఎందుకో నాకు ఈ వీడియో చేయాలనిపించింది. ఆల్రెడీ ఇంతకుముందు జొన్న రొట్టెలు కూడా ఇలాగే చేసేసాను. అంటే ఎవరైనా కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గరికి ఏదైనా చిన్న ప్రోడక్ట్ అమ్మేవాళ్ళు కానీ చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా ప్రమోషన్స్ కోసము వెళ్తారు. అట్లాంటప్పుడు అంతంత అమౌంట్లో అడగకూడదు. నిజం, ఎందుకంటే కష్టం ఉంటుంది. ఎడిటింగ్ అంటే పొద్దున్న కూర్చున్నాను, ఇది పొద్దున్నే తీసుకొని వచ్చినాను అర్లీ మార్నింగ్ 9:30. ఇప్పుడు 12 అవుతుంది అనమాట. ఎడిటింగ్కి పడుతుంది, టైం పడుతుంది, లేదని లేదు. కాకపోతే దాని నుంచే మనకి నిస్వార్థంగా చేద్దాం, పోయేదే ఉంది, వచ్చేది ఎక్కడో ఒక దగ్గర భగవంతుడు మనకి ఇస్తాడు, అంతే. ఇంతేనండి, అన్ని 50 రూపీస్ లోపలే. ఇక వీడియో విషయానికి వస్తే మాత్రం అన్ని 50 రూపీస్ లోపలే అనమాట. బాయిల్డ్ ఎగ్ మాత్రం రేటు డిక్రీజ్ అవుతూనే ఉంటుందంట. ఎందుకంటే అది వాళ్ళు కొనేదాన్ని బట్టి ఉంటుంది. ఒకరోజు 12 రూపీస్, ఒకరోజు 15 రూపీస్ అలా ఉంటుంది అనమాట. ఇలాంటి దీంట్లోన స్ప్రౌట్స్ మొలకలు ఇది మాత్రం 10 రూపీస్ ఇచ్చింది. మళ్ళీ జావ మాత్రం 15 రూపీస్ అంట. అది ఫ్రూట్ బౌల్ మాత్రం 30 రూపీస్, 50 రూపీస్ బిలోనే అనమాట. మనం కూడా అఫోర్డ్ చేయగలము. అందరూ హెల్దీ ఆలోచన చేస్తున్నారు కాబట్టి మార్నింగ్ మంచిగా హెల్తీగా తినాలి, హెల్తీగా ఉండాలని. గ్రౌండ్ అనమాట, రైల్వే గ్రౌండ్ ఎండింగ్ ఇటువైపు. అడ్రస్ మాత్రము స్టేషన్కి వెళ్ళే రూట్ అనమాట. కమ్యూనిటీ హాల్ ఉందా, ఆ డౌన్లో నుంచి కొంచెం పైకి వస్తే ఆ అమ్మాయి పెట్టుకొని ఉంటుంది. 2-3 పెట్టుకునే ఉన్నారు. ఎందుకు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి వీడియో చేయాలనిపించింది. నేను ఫేస్ ఆఫే తీసినాను. ఆ బాబా నో అబ్జెక్షన్ అయిన తర్వాత ఫుల్ చూపించినాను అనమాట. ఇది నా వీడియో. మీకు నచ్చినట్లయితే గుంటకల్ సరౌండింగ్ ఉన్న వాళ్ళైతే వెళ్ళి అమ్మాయి దగ్గర పర్చేస్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే అందరికీ. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి లైక్ ఇచ్చి షేర్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ.